students, so I told you in the previous class, so we will study noun. So you might ask, so what is noun, sir? We know very well noun. No, we have to know all the details about this noun, because these things are highly useful in our spoken English. Okay, so I will tell you so where they are useful and how they are useful. Okay, ఇప్పుడు చూడండి, ఇక్కడ నౌన్ అంటే మీ అందరికీ తెలుసు, కామన్గా దీన్ని మనం మీ తమ్నైల్లో కూడా నేను రాశాను, నామవాచకము అంటాం. తెలుగులో కూడా ఉంది కదా, ఇది నామవాచకాన్నే మనం నౌన్ అని అంటాం. ఇది చాలా ఈజీనే, కానీ బట్ విషయం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, నాలెడ్జ్ కోసం మనం డిఫరెంట్ నౌన్స్, అన్ని నౌన్ గురించి అంతా కూడా ఇన్ డెప్త్ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ. సో నౌన్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. పీపీటీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే పీపీటీ, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఒక వ్యక్తి యొక్క కానీ, ఒక స్థలం కానీ, ఒక వస్తువు, థింగ్ అంటే మనం తెలుగులో వస్తువు అని అంటే ఒక వస్తువు కానీ పేరుని చెప్పేటువంటిదే దాన్ని మనం నౌన్ అని అంటాం. సో నామవాచకం తెలుగులో, నౌన్ అనేది ఇంగ్లీష్లో. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పర్సన్, ఒక వ్యక్తి వద్దాం. రామ్ అనే ఆయన ఒక వ్యక్తి. లక్ష్మణ్, అతను కూడా ఒక మనిషి. ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మీ అందరికీ తెలిసిందే, గాంధీ అంటాము. సో మన జాతిపిత గాంధీ. సో ప్లేస్కి వచ్చారంటే నెల్లూరు, ఇట్ ఈస్ ఎ ప్లేస్. గ్యాంజెస్, ఇట్ ఈస్ ఎ రివర్, దాన్ని కూడా మనం ప్లేస్ కింద చెప్పేయచ్చు. ఇండియా, ఇట్ ఈస్ ఎ ప్లేస్. యుఎస్ఏ, జర్మనీ, యూకే, అవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ థింక్ వచ్చారనుకోండి, రకరకాల వస్తువులు మన చుట్టూ ఉంటాయి, అవన్నీ కూడా నౌన్సే అనమాట. క్లాక్ కావచ్చు, టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, రూమ్ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, కార్ కావచ్చు, బైక్ కావచ్చు, అన్ని థింగ్స్ కాబట్టి టేబుల్, క్లాస్ రూమ్ అండ్ చైర్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నౌన్. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్తే, సో ఈ నౌన్స్లో రకాలు ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి. సో నౌన్స్ ఎన్ని రకాలు అని ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి, మాకు తెలియదు అని అనకూడదు. నాకు తెలుసు, నౌన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 5 టైప్స్ ఇన్ నౌన్స్. సో మీరు నౌన్స్ చాలా సింపుల్గా చెప్పేసారు కదా, నౌన్ గురించి మాకు తెలుసు అని. మరి 5 రకాలు ఉన్నాయని మీకు తెలుసా? చూడండి, తెలుసుకోండి. ఒకటి ప్రాపర్ నౌన్, అంటే ఇది సింపుల్గా ఏంటంటే ది నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. ఒక వ్యక్తిని పర్టికులర్గా మనం ఆయన పేరు చెప్పినప్పుడు దాన్ని మనం ప్రాపర్ నౌన్ అనాలి. ఎగ్జాంపుల్, ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రవి. సో మై నేమ్ ఈజ్ రవి, రవీంద్రనాథ్ రెడ్డి. సో పర్టికులర్ పర్సన్ నేను చెప్పేదాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఉత్త నౌన్ అనగరు, దాన్ని ప్రాపర్ నౌన్ అని అనాలి. ఇది మనం యూజ్ చేస్తాం సో స్పోకన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్లో. కామన్ నౌన్, సో ఒక వ్యక్తి పర్టికులర్గా కాకుండా జనరల్గా అందరికీ కలిపి ఒకటే పేరు ఇస్తారు ఇక్కడ, దాన్ని మనం కామన్ నౌన్. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏంటి, నేమ్ కామన్లీ గివెన్ టు ఆల్. ఎగ్జాంపుల్, బాయ్ అన్నాను అనుకోండి, రామ్ ఈజ్ ఎ బాయ్, రహీమ్ ఈజ్ ఎ బాయ్, లక్ష్మణ్ ఈజ్ ఎ బాయ్, గౌతమ్ ఈజ్ ఎ బాయ్, ఆల్ ఆర్ బాయ్స్. సో ఈ రహీమ్కి, రామ్కి, లక్ష్మణ్కి, గౌతమ్కి అందరికీ కలిపి నేను ఒక కామన్గా ఒక పేరు పెట్టాను. ఆ పేరేంటి, బాయ్. వాళ్ళందరూ అబ్బాయిలు. బాయ్స్ అంటే ప్లూరల్, అది అబ్బాయిలోనే, బాయ్ అంటే అబ్బాయి. సో వీళ్ళందరూ అబ్బాయిలు అవుతారనమాట, ప్లూరల్ అవుతుంది మనకి. సో దాన్నే మనం కామన్ నౌన్ అని అంటాం. కొన్ని కామన్ నౌన్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. స్టూడెంట్, ఎస్ ఐఎమ్ ఎ స్టూడెంట్, యూ మే బీ ఎ స్టూడెంట్, షీ ఈజ్ ఎ స్టూడెంట్, ఆల్ ఆర్ స్టూడెంట్స్. ఒక క్లాస్ రూమ్లో 10 స్టూడెంట్స్ ఉంటారు, 20 స్టూడెంట్స్ ఉంటారు, 75 స్టూడెంట్స్ కూడా. మేము అగ్రికల్చర్ చదివేటప్పుడు 75 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం మేము ఒక్క క్లాస్ రూమ్లో. ఓకే, స్టూడెంట్స్. బాయ్ ఇప్పుడే చెప్పాను. గర్ల్, సావిత్రి ఈజ్ ఎ గర్ల్, సుష్మిత ఈజ్ ఎ గర్ల్, సీత ఈజ్ ఎ గర్ల్, ఆల్ ఆర్ గర్ల్స్. నెక్స్ట్ మ్యాన్, రహీమ్ ఈజ్ ఎ మ్యాన్, గౌతమ్ ఈజ్ ఎ మ్యాన్, అందరూ కూడా మ్యాన్. సో అదే ప్లూరల్ అయితే మెన్ అని అంటాం మనం. అట్లాగే ఉమన్, సో సీత ఈజ్ ఎ ఉమెన్, గాయత్రి ఈజ్ ఎ ఉమన్. సో వీళ్ళందరినీ ఇక్కడికి కామన్గా మనం ఉమెన్ అని పెట్టాం. అట్లాగే మ్యాన్. గర్ల్ అంటే అమ్మాయి, ఎవరైనా కావచ్చు అమ్మాయి. బాయ్ అంటే అబ్బాయి, ఎవరైనా అబ్బాయి కావచ్చు. సో స్టూడెంట్ అంటే విద్యార్థి. సో విద్యార్థి అన్నప్పుడు దాంట్లో మగ విద్యార్థి, ఆడ విద్యార్థి అని ఏం లేదు. సో అది కామన్ అనమాట. అంటే విద్యార్థి అని నేను అన్నప్పుడు అది మగ అయినా కావచ్చు,
ఆడైనా కావచ్చు. అందుకని స్టూడెంట్లో ఆ జెండర్ స్పెసిఫికేషన్ లేదు. సో స్టూడెంట్ మీన్స్ ద స్టూడెంట్ మే బీ ఏ మేల్ స్టూడెంట్ ఆర్ ఎ ఫిమేల్ స్టూడెంట్. ఇదే మాదిరి మనం చైల్డ్ అంటాం. చైల్డ్ అంటే అర్థం కాదు. సో ఐ హ్యావ్ ఎ చైల్డ్ అని మీరు అన్నారనుకోండి ఎవరితో అన్నా, ఎవరు మీకు అబ్బాయా అమ్మాయి అండి అని అడిగేస్తారు వెంటనే. దానిలో కూడా ఇంగ్లీష్లో కూడా చైల్డ్ కూడా కామనే. సో మనం ఏమనాలి, ఐ హ్యావ్ ఎ మేల్ చైల్డ్ అనాల్సిందే, తప్పదు. ఐ హ్యావ్ ఎ ఫిమేల్ చైల్డ్ అనాలి. ఓకే, అంటే స్పెసిఫై చేయాలంటే ఎదుటి వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే, మనకి మీకు అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నాడు మీరు స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ ఎ మేల్ చైల్డ్ అని చెప్పాలి. ఐ హ్యావ్ ఎ ఫిమేల్ చైల్డ్ అని కూడా చెప్పాలి. సో చైల్డ్ కూడా జెండర్ స్పెసిఫిక్గా ఉండదు, కామన్గా ఉంటుంది. అట్లాగే స్టూడెంట్ కూడా అంతే. సో స్టూడెంట్ అంటే మేల్ స్టూడెంట్ కావచ్చు, ఫిమేల్ స్టూడెంట్ కూడా కావచ్చు. అయిపోయింది రెండోది. మూడవది మెటీరియల్ నౌన్. ఇది చాలా సింపుల్. సో ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్. రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. మార్బుల్ ఇస్ ఎ మెటీరియల్, శాండ్ ఇస్ ఎ మెటీరియల్, సిల్వర్ ఇస్ ఎ మెటీరియల్, గోల్డ్ ఇస్ ఎ మెటీరియల్. ఇవన్నీ మెటీరియల్స్. సో అన్ని మెటీరియల్స్ని కలిపి దాని మెటీరియల్ నౌన్ అని దానికి ఒక పేరు పెట్టారు. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రం నేను బోర్డు మీద రాశాను. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. ఇదేంటంటే గ్రూప్గా చేసి కొన్ని ఉన్న వస్తువుల్ని కొంచెం గ్రూప్ లాగా చేసి మనం సింగిల్ వర్డ్ ఇచ్చాం దానికి. అలాంటి వర్డ్స్నే నౌన్స్నే మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంచ్. సో బంచ్ అనేది కలెక్టివ్ నౌనే, అది కలెక్టివ్ నౌన్. ఎలా చెప్తాం? బంచ్ ఆఫ్ రోజెస్. హీ ప్రెజెంటెడ్ ఎ బంచ్ ఆఫ్ రోజెస్ టు హర్ ఆన్ హర్ బర్త్డే. సో బర్త్డే కోసమని అతను ఒక బంచ్ ఆఫ్ రోజ్ అంటే పూల గుచ్చము అంటాం కదా, అది కరెక్ట్. పూల గుచ్చాన్ని ఆయన ఆమెకి బహూకరించాడు, బహుమతిగా ఇచ్చాడు అన్నమాట. సో బంచ్ ఆఫ్ రోజెస్ అనొచ్చు. బంచ్ ఆఫ్ బనానాస్ అని కూడా అంటారు. బనానా ఎప్పుడు ఒకటి ఉండదు, ఎప్పుడు అవి గుత్తిగా ఉంటాయి అన్నమాట. అందులో 12. అందుకే మనం డజన్ బనానాలు కొన్నప్పుడు కరెక్ట్గా 12 బనానాలు మనకు కట్ చేసి ఇస్తారు. వాటిని ఇంకా ఎక్కువే ఉంటాయి. ఒక్కొక్కసారి 24-30 బనానాస్ కూడా ఒకటే దాంట్లో ఉంటారు. దాన్ని మనం తెలుగులో జీబు అని కూడా అంటుంటారు, వినే ఉంటారు మీరు. సో వాటినే మనం ఏమనాలి? బంచ్ ఆఫ్ బనానాస్ అన్నారు. అట్లాగే ఫ్లీట్ అంటాం. ఫ్లీట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ని అంతా ఒక షిప్ల సముదాయాన్ని మనం అంటాం. అట్లాగే సోల్జర్స్ ఉన్నారు, ఒక 10 మంది సోల్జర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ ఏమంటాం? ఆర్మీ అంటాం. చూసారా, ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్. ఆర్మీ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్ ఆఫ్ సోల్జర్స్ అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ క్రూ మెంబర్స్ అంటాం. క్రూ అంటే ఒక షిప్లో ఉండేటువంటి స్టాఫ్ని అందరినీ కలిపి ద క్రూ మెంబర్స్ అంటాం. అందులో ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక షిప్ నడిపే అతను ఉంటాడు, కిచెన్లో కొద్దిమంది ఉంటారు, రకరకాల మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ కలిపి మనం ద క్రూ మెంబర్స్ ఆఫ్ ద షిప్ అని అనాలి. స్వార్మ్ అని ఒకటి ఉంది. స్వార్మ్ అంటే ఏంటంటే తేనెటీగల సముదాయం. అంటే చాలా ఒక తేనెటీగ ఒకటే ఎప్పుడూ ఉండదు, చాలా గుంపుగా ఉండి అది తేనె చుట్టి పెడతాయి. అక్కడ ఉన్నటువంటి ఆ తేనెటీగలు అన్నింటినీ కలిపి స్వార్మ్ అంట. అట్లాగే పశువులు ఉంటాయి, అవి క్యాటిల్ కావచ్చు, లేకపోతే బఫెలోస్ కావచ్చు, కౌస్ కావచ్చు, అవన్నీ గుంపుగా ఉన్నాయనుకోండి, హర్డ్ అంటాం. HERD, హర్డ్ ఆఫ్ షీప్ అనొచ్చు, హర్డ్ ఆఫ్ బఫెలోస్ అనొచ్చు, హర్డ్ ఆఫ్ కౌస్ అని కూడా అనొచ్చు. సో వీటిలన్నిటిని మనం కలెక్టివ్ నౌన్ అని చెప్పాలి. చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి. సో ప్రాపర్ నౌన్, నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. కామన్ నౌన్, ఏ నేమ్ కామన్లీ గివెన్ టు ఆల్, అందరికి ఇచ్చేటువంటి కామన్గా ఉన్న పేరు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్, ఒక మెటీరియల్ యొక్క పేరు. కలెక్టివ్ నౌన్, అన్నిటినీ కలిపి కలెక్టివ్గా ఒక పేరు ఇచ్చేస్తాము. అర్థమైన తర్వాత ఇంకోటి వండర్ఫుల్ నౌను ఇంకొకటి మిగిలిపోయింది, 5th కేటగిరీ, దట్ ఈజ్ యాబ్స్ట్రాక్ట్ నౌన్. సో యాబ్స్ట్రాక్ట్ అంటే తెలుసు కదా. యాబ్స్ట్రాక్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే దాన్ని మనం చూడలేము, తాకలేము. దట్ ఈస్ యాబ్స్ట్రాక్ట్ నేచర్ అనమాట. ఏదైనా మనం చూడలేకుండా దాన్ని తాకలేకుండా ఉండేటువంటిది ఇట్ ఈస్ యాబ్స్ట్రాక్ట్ థింగ్ అంటారు. సో అలాంటి కోవకే చెందిన ఇలాంటి నౌన్స్, వాటిని మనం ఫీల్ అవ్వాలి. దాన్ని మనం ఫీల్ అయితేనే అది తెలుస్తుంది మనకి, లేకపోతే మనం ఊరికనే కంటితో చూసి చేత్తో తాకేది కాదనమాట. అలాంటివి ఏమేమి ఉన్నాయంటే ఎగ్జాంపుల్ చూడండి. పూర్ అనేది అడ్జెక్టివ్ యాక్చువల్గా. సో దాంట్లోంచి మనకు ఇంకో కొత్త వర్డ్ పుట్టుకొచ్చింది. అదే ఏమంటామంటే పావర్టీ, పేదరికం. సో నేను తెలుగులో ఒకసారి చదివాను ఎక్కడో, పేదరికము మానవాళికి శాపము. దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే
పావర్టీ ఈజ్ ద కర్స్ టు ద హ్యుమానిటీ అంటారు. అంటే ఈ మానవ జాతి మొత్తానికి కూడా పేదరికం అనేది ఎవరో శపించినట్టు అని చెప్తారనమాట. సో చాలా కష్టం. సో వాళ్ళు తిండి కోసం వెతుక్కోవాలి, ఈరోజు పని ఉంటేనే తిండి దొరుకుతుంది, తిండి లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది, ఒక పూటే తినాల్సి వస్తుంది, 2 పూటలే తినాల్సి వస్తుంది. అలాగే చాలా కష్టమైన జీవితం అనమాట పేదరికం అనుభవించడం. అది మనం ఊరికే కంటితో చూస్తే ఏదో కనపడుతుంటారు, కానీ నిజంగా పేదరికాన్ని అనుభవించిన వాళ్ళకి దాని కష్టం తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకని పావర్టీ ఈజ్ ద కర్స్ టు ద హ్యుమానిటీ అని చాలా కామన్ ప్రావెర్బ్ అది. ఓకే, అట్లాగే యంగ్ అనేటువంటిది కూడా అడ్జెక్టివ్. సో హీఈస్ ఎ యంగ్ బాయ్ అంటాం. ఎలాంటి బాయ్? యంగ్ బాయ్. సో ఇట్ ఈస్ ఎన్ అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్గా కన్వర్ట్ చేయొచ్చు. యూత్. సో యూత్ అంటే చూసారా, ఇప్పుడు మీరంతా అంటుంటారు యూత్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ యూత్ అంటారు. సో కుర్రతనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు కుర్రవాళ్ళుగా ఉన్నప్పుడు డైజెషన్ బాగుంటుంది, ఏ ఫుడ్ తిన్నా చక్కగా అరుగుతుంది, చక్కగా పరిగెత్తగలుగుతారు, ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు, అన్ని పనులు చేయగలుగుతారు. సో మెమరీ చాలా బాగుంటుంది. సో కాబట్టి యవ్వనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక వరం జీవితంలో. సో నిజంగానే సో అది ఆ వయసు పెరిగే కొద్దీ ఇవన్నీ తగ్గిపోతాయి, డైజెషన్ సరిగా ఉండదు, శరీరంలో కొన్ని భాగాలు నొప్పులు మొదలవుతాయి, ఇలాంటివన్నీ. సో కాబట్టి మనం చెప్పేటప్పుడు హీ ఈజ్ ఎంజాయింగ్ హిజ్ యూత్ అని చాలా బాగా చెప్తాం. ఆర్ యూ కెన్ ఆల్సో సే ఐ ఆమ్ ఎంజాయింగ్ మై యూత్ అని కూడా మీరు చెప్పచ్చు. ఓకేనా? తర్వాత బాయ్హుడ్, అలాగే చైల్డ్హుడ్. సో తెలుసు కదా, బాయ్హుడ్ అంటే తెలిసిందే. ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు, తిండి మీద ఎక్కువ ధ్యాస పెడతారు. అర్థమైందా? సో మీకు చైల్డ్హుడ్ ఎలా ఉంటుందో అది మీరు అనుభవించే ఉంటారు. అలాగే స్లేవరీ. స్లేవ్ అనేది కూడా అడ్జెక్టివే. హీజ్ ఎ స్లేవ్ బాయ్ అంటారు. స్లేవ్ అనేది అడ్జెక్టివ్ని దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్గా కన్వర్ట్ చేస్తే దానిలోంచి స్లేవరీ పుడుతుంది, బానిసత్వం. చూసారా, బానిసత్వం అనమాట. అంటే మనం బానిసత్వాన్ని కూడా ఇండియన్స్ అనుభవించారు బ్రిటిష్ వాళ్ళ పాలనలో. అందుకే మనకి మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ ఇచ్చాడు. సో 1947 ఆగస్ట్ 15న అర్ధరాత్రి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, సో నౌ వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఫ్రీడమ్. అట్లాగే ఇంకొకటి ఉంది వైజ్. హీజ్ ఎ వైజ్ మ్యాన్. వైజ్ అనేది కూడా అడ్జెక్టివ్. దాని నుంచి మనము ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ తయారు చేయొచ్చు. అది ఏంటంటే విజ్డమ్ అంటే తెలివితేటలు. ఓకే, సో ఇలాగా ఎన్ని ఉన్నాయి చూడండి: పావర్టీ, విజ్డమ్, యూత్, స్లేవరీ, బాయ్హుడ్, ఆనెస్టీ. ఆనెస్ట్ తెలుసు, హీజ్ ఎ ఆనెస్ట్ మ్యాన్. ఆనెస్ట్ నుంచి వచ్చింది ఆనెస్టీ. ఈ ప్రావర్బ్ కూడా మీకు తెలుసు, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో మనం ఎప్పుడైనా ఆనెస్ట్గా ఉంటే దానికి మించిన బెస్ట్ పాలసీ ఇంకోటి లేదు. సో ఎప్పుడు బీ ఆనెస్ట్. సో అప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. తప్పులు మీరు ఏం చేయకుండా ఆనెస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకెవరు వచ్చినా కూడా మీరు సమాధానం చెప్పచ్చు. సో ఏదైనా పొరపాటు చేసినప్పుడే భయం ఉంటుంది, కానీ తప్పులు చేయనప్పుడు మనకి భయం అనేది ఉండదు. సరేనా? తెలుసుకున్నారు కదా? సో ఇందులో ఈ స్లైడ్లో మనం నేర్చుకున్నది నౌన్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ తెలుసుకున్నాము. సో అందులో రకాలు ఉన్నాయి ప్రాపర్ నౌను, కామన్ నౌను, మెటీరియల్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను అండ్ కలెక్టివ్ నౌన్. ఈ 5 రకాలని కూడా మనం నీట్గా తెలుసుకున్నాము. వీటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ నెక్స్ట్ స్లైడ్లో ఇంకొన్ని డీటెయిల్స్ నౌన్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ వీడియోస్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ to improve your communication skills in English, and kindly share to your friends so that the knowledge will percolate or distributed to others also, and they can also get benefit out of these videos. Thank you so much. Yes friends, let us continue the noun class for spoken English. Make it easy. I told you the different types of nouns we have. So the next category here we come is noun and number. Okay, so how many numbers are there in noun? So noun లో ఎన్ని నంబర్లు ఉన్నాయి అని మనం అడిగితే 2 నంబర్లు ఉన్నాయి. సో ఆ 2 నంబర్లు ఏంటి? ఒకటి సింగులర్ నంబర్, దాని నంబర్ అనే అనాలి. సింగులర్ నంబర్ అది కూడా ఒక నంబరే కదా. సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్. సింగులర్ నంబర్ అంటే 1
ఒకటే. సో దాన్ని సింగులర్ అని మనం అనాలి. రెండవది ప్లూరల్ నంబర్ అంటే మోర్ దాన్ 1. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రూపాయి ఉంది, రూపాయిన్నర ఉంది, అంటే 1 రూపీ 50 పైసా ఉంది. అది సింగులరా ప్లూరలా? రూపాయిన్నర, అదే 1 రూపీ 50 పైసా, అది కూడా ప్లూరలే. అర్థమైందిగా? సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కటైతే మాత్రమే సింగులర్ అని అనాలి. మోర్ దాన్ 1 అని మనం డెఫినెట్గా ప్లూరల్ అనాలి. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఐ హ్యావ్ 1.5 రూపీస్ విత్ మీ అనాలి. ఐ హ్యావ్ 1 రూపీ విత్ మీ అనాలి. అంటే నా దగ్గర 1 రూపాయి ఉన్నది అన్నప్పుడు 1 రూపీ విత్ మీ అనాలి. ఐ హ్యావ్ 1.5 రూపీస్ విత్ మీ, నా దగ్గర 1.5 రూపాయలు ఉన్నాయి. అర్థమైందా? అది. సో కాబట్టి గుర్తుంచుకోండి, 1 అంటే సింగులరు, మోర్ దాన్ 1 ఎంత ఉన్నా కానీ అది ప్లూరల్ కిందకే వస్తుంది. అది నేను మీకు క్లారిఫై చేయాలనుకున్నాను. ఇక్కడ చూడండి, సింగులర్ నెంబర్ 1 అన్నాను, ప్లూరల్ అంటే మోర్ దాన్ 1 అని చెప్పాను. తర్వాత బాగానే ఉంది, ఈ సింగులర్ ప్లూరల్ నౌన్లో బాగుంది. సో ఒకదాన్ని మనము సింగులర్ నుంచి ప్లూరల్ని కన్వర్ట్ చేయొచ్చా అన్నారు, తప్పకుండా చేయొచ్చు. సో కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని బట్టే మనము సింగులర్ నుంచి ప్లూరల్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక వర్డ్ని కన్వర్ట్ చేయడానికి వీలవుతుందన్నమాట. సో ది బెస్ట్ వే ఆఫ్ కన్వర్టింగ్ ఫ్రమ్ సింగులర్ టు ప్లూరల్ వచ్చేసి యాడింగ్ ఎస్ యాడ్ చేయడం వల్ల మనము సింగులర్ నుంచి ప్లూరల్ చాలా వర్డ్స్, నియర్లీ 70 to 80% ఆఫ్ ది వర్డ్స్ ఇంగ్లీష్లో మనం సింగులర్ నుంచి ప్లూరల్గా చేసేయచ్చు. ప్రాబ్లమే లేదు. ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను చూడండి. పెన్స్, మీరు స్పెల్లింగ్ గమనించారంటే ప్రతి దానికి చివర్లో ఎస్ పెట్టాను, అంతే. ఓకే, పెన్స్, టేబుల్స్, బుక్స్, స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. ఇంతే, ఈజీ, చాలా సులభం అనమాట. ఇంతే కదా సార్, సింగులర్ నుంచి ప్లూరల్ చేసేస్తాము, 70 to 80% మాకు వచ్చింది అనుకోకండి. కానీ ఇంకొన్ని ఉన్నాయి, వాటిల్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. సో సింగులర్ నుంచి ప్లూరల్ చేయడం, పలకడం కూడా ఒకటి ముఖ్యము, తర్వాత స్పెల్లింగ్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది. సో ఇక్కడికి వచ్చారంటే ఆ రూల్లో చూడండి, మ్యాన్ ఈజ్ సింగులర్, ఒకడిని అయితే మ్యాన్ అనాలి మగవాడిని. అదే చాలామంది మగవాళ్ళు ఉంటే చూడు, మన తెలుగులో కూడా ఉంది, మగవాడు అంటే సింగులర్, అది మగవాళ్ళు అంటే అది ప్లూరల్. అలాగే ఇంగ్లీష్లో కూడా మగవాడు మ్యాన్, మగవాళ్ళు మెన్. అర్థమైందా? సో స్పెల్లింగ్ మీరు చూసారంటే ఇక్కడ మ్యాన్లో ఏ ఉంది, ఇక్కడ నేను అండర్లైన్ కూడా చేస్తాను చూడండి, దిస్ ఈజ్ ఏ. ఇక్కడ ఏమొచ్చేసింది, ఆ ఏ తీసేసి మనము ఈ పెట్టాలి. సో మీరు చదివే ఉంటారు AEIOU, నేను చెప్పాను ఆల్రెడీ. AEIOని మనం వొవెల్స్ అంటాం. సో ఇక్కడున్న ఒక వొవెల్, ఏ అనే వొవెల్ని రిమూవ్ చేసేసి ఇంకొక వొవెల్, ఈ కూడా వొవెలే కదా, ఆ ఈ పెట్టేస్తే సింగులర్ కాస్త ప్లూరల్ అయిపోతుంది. సో మెన్. ఓకే, స్పెల్లింగ్. నెక్స్ట్ ఉమన్, అదేవిధంగా ఉమన్ అంటే ఆడమనిషి అనాల్సిందే మనం, ఆడమనిషి అంటాం. సో అదే కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళు అంటాం అన్నమాట. ఆడవాళ్ళు ఉన్నప్పుడు అదేమవుతుంది, ఉమెన్. హలో, చేశాను. అదే మేము అక్కడికి వెళ్ళాం కదా, విజయ డైరీ, వెళ్ళేసి దీనికి DSC చేయించడానికి మేడంకి. అక్కడ అవ్వలేదు, అది చాలాసేపు ట్రై చేసా, అవ్వలేదు. ఆయనకి 793 రూపాయలు కట్ అయిపోయింది, పాపం ఆడిటరే పే చేశాడు. అది అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది, రిజెక్ట్ చేసేసారు వాళ్ళు. అది అవ్వలేదన్నమాట. అందుకని ఇది సైట్ సరిగ్గా పనిచేయడం లేదండి అని చెప్పేశారు వాళ్ళు. సో అందుకని మనము ఆధార్ OTPతోనే చేయాల్సి ఉంటుంది. ఇంకా అది అవలా అక్కడ ఆ పని. అందుకని మేము 4 దాకా వెయిట్ చేసి అవుతుందని చూసి ఇంకా నేను అమౌంట్ కూడా ఇవ్వబోయాను, ఆయనకి తీసుకోవాలా. సార్ మీరేం చేస్తారు సార్, అది పోయింది అని అన్నారు. మళ్ళీ అది రీఫండ్ పెట్టారు వాళ్ళు, మరి వచ్చిందో లేదో కూడా తెలియదు నాకు ఆయనకి వెనక్కి. అది సంగతి. నేను మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 దాకా అక్కడే ఉన్నాం. చాలాసేపు పట్టింది, అవ్వలేదు. మళ్ళీ కాసేపు చూసారు, మళ్ళీ ట్రై చేశారు,
అంత ఆ ఫోన్ నెంబర్ పనిచేయదు, ఇంకో ఫోన్ నెంబర్, అట్లా రకరకాలుగా మార్చి అన్నీ చేస్తానే వచ్చారు వాళ్ళు. చెయ్యలేదు, అది అవ్వలేదు. అంత వేరే దగ్గర ఇంకొకటే. అంటే ఆయన ఏమన్నారు, మళ్ళీ నేను కళ్యాణ్ని కాల్ చేస్తే ఆయన ఏం చెప్పాడంటే, సార్ అది సార్ ఏం చెప్పుంటారంటే ఇంతకు ముందు చెప్పుంటారు, ఇప్పుడు అది కంపల్సరీ లేదు, కంపల్సరీగా ఉన్నప్పుడు చెప్పారు సారు అని చెప్పేశాడు అనమాట కళ్యాణ్. సో కాబట్టి డిఎస్ డిజిటల్ సిగ్నేచర్ సంగతే నేను మాట్లాడేది. ఓటీపీ ద్వారా చేసేద్దాము, అదే చెప్పారు సార్. డబ్బులు ఎందుకండి వేస్ట్, మీరు సార్కి కూడా చెప్పండి. ఇప్పుడు అది అంటే ఆయన ఆ మాటే అన్నాడు కదా, కంపల్సరీ కాదని కళ్యాణ్ కూడా చెప్పాడు. మీరు ఈ మాట సార్కి చెప్పండి, ఈ మాట మీరు. అదే ఇండివిజువల్ ప్రొప్రైటర్షిప్ కదా అని ఒకసారి మీరు ఈ మాట సార్ చెవిన వెయ్యండి. సార్ వాళ్ళు వెళ్ళారంట, పాప అన్నీ ట్రై చేశారు, ఆ ఆడిటర్ది ఒక 793 రూపాయలు మైనస్ అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది, అది అవ్వలేదు అని చెప్పండి. అందుకని ఆ తర్వాత జిఎస్టీ వేసేసారా? ఓకే మంచిది, అంతే. ఇది ఒక్కటి చెప్పండి సార్కి. సరే చూద్దాం ఏమంటారు. ఇప్పుడైతే కంపల్సరీ కాదండి, కళ్యాణ్ కూడా చెప్పేశాడు నాకు. అది ఆయన కన్ఫర్మ్ చేసి సరే అలాగే. అది ఈ మాట చెప్పండి, సార్ ఏమంటారు. ఎందుకంటే అవలే నాకు, ఎందుకంటే చేసుకోవడానికే వెళ్ళాను ఆ రోజు, సార్కి కూడా చెప్పే వెళ్ళింది నేను, కానీ అది ఫైనల్గా అవ్వలేదన్నమాట. అది పాప ఆయన 793 రిటర్న్ అయిందో లేదో కూడా తెలియదు నాకు. అది అందుకని. ఓకేనా? రైట్ అలాగే. Yes, let us continue. So here see the spelling MAN, man, and that vowel has been replaced with E. A is replaced with E. This is also a vowel and this is also. vowel ni ఇంకొక vowel తో రీప్లేస్ చేయడం వల్ల సింగులర్ కాస్త ప్లూరల్ అవుతుంది. ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అట్లాగే ఉమన్, ఆడ మనిషిని ఉమన్ అంట. సో దాన్ని ప్లూరల్ చేయాలంటే ఆడవాళ్ళు అయినప్పుడు ఉమెన్ అనాలి. అది. సో ఉమన్స్ అనకండి, చాలామంది తప్పు అంటుంటారు, మ్యాన్స్ అంటారు. తప్పది, ఎస్ పెట్టడంతో అది మ్యాన్స్ అవ్వదు, ప్లూరల్ అవ్వదు. అట్లాగే ఉమన్స్ అనకండి, తప్పది, ఘోరం, అది బ్లండర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో దేర్ ఈజ్ నో ఉమన్స్ లేదు, మెన్ అనాలి. మెన్స్ లేదు, మ్యాన్స్ లేదు, మెన్ అనాలి. ఓకేనా? సరే. తర్వాత అట్లాంటి కోవకే చెందినవి ఇంకొక 2 కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫుట్ అంటాం, FOOT. ఫుట్ అంటే అడుగు. ఒక అడుగుని 12 అంగుళాలు ఉన్నటువంటి దాన్ని పొడుగుని మనం ఒక అడుగు అంటాం, ఫుట్ అన్నాం. అప్పుడు స్పెల్లింగ్ వచ్చి FOOT. ఇక్కడ అండర్లైన్ కూడా చేశాను చూడండి, FOOT. దాన్ని మనం ప్లూరల్ చేయాలంటే అడుగులు అయినప్పుడు ఫీట్ అనాల. ఏమనాలి? ఫీట్. సేమ్ ఓవో తీసేసి ఈఈ పెట్టాలి, FEET, ఫీట్ అనమాట. కొంతమంది ఫుడ్స్ అంటారు. ఏంది ఫుడ్స్? ఫుడ్స్ అనేది లేదు, అది కూడా ఒక బ్లండరే. సో కాబట్టి వీటిని వాడేటప్పుడు ప్లూరల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. సో ఫుడ్కి ప్లూరల్ ఫీట్, అది కరెక్ట్. తర్వాత నెక్స్ట్ అలాగే టూత్ అంటాం. టూత్ అంటే పన్ను, ఒక పన్నునే మనం టూత్ అనాలి. ఇంకోటి ఏమో టీత్, పళ్ళు. ఒక పన్ను ఒకటి సింగులరు, పళ్ళు అది అనేది ప్లూరల్ అన్నమాట. అది. సో కాబట్టి ఇక్కడ పళ్ళు వచ్చినప్పుడు ఓవోని రీప్లేస్ చేసి ఈఈ పెట్టేసేయాలి. మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు ఏమని చెప్పాలి వాళ్ళకి? టూత్ ఏక్ అని చెప్పాలా, టీత్ ఏక్ అని చెప్పాలా? చెప్పండి. సో ఒక పన్ను నొప్పి పుడితే టూత్ ఏక్ అనాలి. 2-3 పళ్ళు వరుసగా ఉన్న అన్నీ కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటే టీత్ ఏక్ అని చెప్పాలి. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. టూత్ ఏక్ అంటే ఒక పన్నే నొప్పి, టీత్ ఏక్ అంటే 2-3 పళ్ళు, మోర్ దాన్ 1, ఒకటి కన్నా ఎక్కువగా పెయిన్ ఉంటే దాన్ని మనం టీత్ ఏక్ అని అనాలి. సో కాబట్టి ఈ మైనర్ డిఫరెన్స్ని చాలా కేర్ఫుల్గా మీరు గుర్తుంచుకోవాలా. సో కరెక్ట్గా వాడాలి వాడేటప్పుడు, సరేనా? అట్లాగే టూత్స్ అనొద్దు, ఫుడ్స్ అనొద్దు,
మ్యాన్స్ అనొద్దు, ఉమెన్స్ అనొద్దు, తప్పదంతా. తర్వాత నెక్స్ట్ ఇంకొక రూల్ కూడా ఉంది దీంట్లో సింగులర్ నుంచి ప్లూరల్ చేయడానికి. సపోజ్ ఎఫ్తో ఎండ్ అవుతుంది అనుకోండి, దోస్ వర్డ్స్ విచ్ ఎండ్ విత్ ఎఫ్, ఏ పదాలైతే ఎఫ్తో ఎండ్ అవుతాయో, ఏ పదాలైతే ఎఫ్ఈతో ఎండ్ అవుతాయో, ఎఫ్ని ఎఫ్ఈని తీసేసి కంప్లీట్గా తొలగించి మనం విఈఎస్ పెట్టాలి. చూడండి ఇక్కడ కూడా విఈఎస్ పెట్టాను, ఇక్కడ విఈఎస్ పెట్టాను. ఎగ్జాంపుల్ వచ్చి లీఫ్. లీఫ్ అంటే ఆకు. చెట్లకు ఆకు ఉంటుంది కదా, ఒక ఆకు ఉండదు, చాలా ఆకులు ఉంటాయి. అందుకని సింగులర్ అయితే ఆకు అనాలి, ఆకులు. ప్లూరల్ అయితే ఆకులు. తెలుగులో కూడా ఉంది అది, వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ఉంది. లీఫ్ అంటే సింగులరు, లీవ్స్ ఎల్ఈఏ విఈఎస్, స్పెల్లింగ్ కూడా చూడండి, ఎల్ఈఏ విఈఎస్, లీవ్స్. అట్లాగే వైఫ్ భార్య అంటే ఒకరి భార్య ఉంటుంది కదా ఎవరికైనా, భార్య ఎఫ్డబ్ల్యూఐఎఫ్ఈ. వైవ్స్ భార్యలు, ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకొని ఉంటే భార్యలు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారని అంటారు. అది సో ఉన్నారో లేదో మనకు తెలీదు, కానీ అలా అంటారు. సో వైవ్స్ అంటే ప్లూరల్ వచ్చి డబ్ల్యూఐవిఈఎస్. ఇక్కడ వైఫ్లో ఎఫ్ఈ ఉంది చివర, ఆ ఎఫ్ఈని తీసేసి మనం ఏం పెట్టాలి, విఈఎస్ పెట్టాలి. ఇక్కడ లీఫ్లో ఓన్లీ ఎఫ్ ఉంది, ఎఫ్ తీసేసి మనం ఏం పెట్టాలి, విఈఎస్ పెట్టాలి. ఇట్లాగా కొన్ని పదాలని ఇంగ్లీష్లో సింగులర్ నుంచి ప్లూరల్ చేయొచ్చు. సో వొవెల్ తీసేసి, ఉన్న వొవెల్ని లెటర్ తీసేసి ఆ వొవెల్ని వేరే వొవెల్ లెటర్స్తో రీప్లేస్ చేయడం వల్ల మనం కొన్ని వర్డ్స్ని సింగులర్ నుంచి ప్లూరల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మ్యాన్ మెన్, ఉమెన్ ఉమెన్, ఫుట్ ఫీట్, టూత్ టీత్. అట్లాగే హెడ్ లౌజ్. హెడ్ లౌజ్ అంటే ఆడవాళ్ళకి తలలో ఉంటాయి కదా, వాటిని హెడ్ లౌజ్ అంటారు. సింగులర్ అయితే. ప్లూరల్ అయితే హెడ్ లైస్, ఎల్ఓయుఎస్ఈ లౌజ్ స్పెల్లింగ్, లైస్ ఎల్ఐసిఈ లైస్ స్పెల్లింగ్. ఓకే, అట్లా అది ఇది ప్రైమరీ. ఇది 70 to 80%. ఇవి ఈ కొన్ని రకాలుగా ఈ మాదిరిగా కూడా చేయొచ్చు. ఇంకొక రకం ఉంది, వాటిల్లో ఏంటంటే ఆ వర్డ్స్ ఓతో ఎండ్ అవుతాయి. ఈ ఓతో ఎండ్ అయిన వర్డ్స్ని మనము ఈఎస్ పెట్టాలి. పెడితే అప్పుడు అవి ప్లూరల్ అయిపోతాయి. దీనికి ఎగ్జాంపుల్ మ్యాంగో మ్యాంగోస్, పొటాటో పొటాటోస్, బఫెలో బఫెలోస్. ఇలాగా టొమాటో టొమాటోస్, పొటాటో టొమాటో, బఫెలో బఫెలోస్, మ్యాంగో మ్యాంగోస్. ఈ 4 పదాలు జనరల్గా మనం వాడుతుంటాం. సో వీటిని ఇలాగ ఈఎస్ పెట్టడం వల్ల, ఓ తర్వాత అంటే ఏం తీసేయడం ఉండదు ఇక్కడ, ఈఎస్ పెట్టడం వల్ల సింగులర్ కాస్త ప్లూరల్ అవుతుంది. కానీ ఒక్క ఎక్సెప్షన్ మాత్రం ఉంది ఇందులో. ఇది మరి వాళ్ళు ఆ ఇంగ్లీషు రాసిన వాళ్ళు, ఆ స్పెల్లింగ్ చేసిన వాళ్ళు ఎందుకు ఈ ఎక్సెప్షన్ పెట్టారో మనకి తెలియదు. కానీ ఆ ఎక్సెప్షన్ ఏంటంటే ఫోటో, PHOTO ఫోటో. చాలామంది స్పెల్లింగ్ తప్పు రాస్తారు. ఫోటో PHOTO ఫోటో అయితే దాని ప్లూరల్ TOES కాదు, ఎస్ మాత్రమే. అందుకే ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి, PHOTOS, అదే ఫోటో స్పెల్లింగ్, ప్లూరల్ అనమాట. మా ఆల్బంలో చాలా ఫొటోస్ ఉన్నాయి అని అన్నప్పుడు ఐ హ్యావ్ మెనీ ఫొటోస్ ఇన్ మై ఆల్బమ్ అని రాసినప్పుడు PHOTOES రాయకండి. ఎందుకంటే బఫెలో టొమాటోస్ పొటాటోస్ అని ఉంది కదా, సో వాటి మాదిరిగానే ఈఎస్ పెట్టాలేమో అని అనుకోకండి. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిందే. ఫొటోస్ ప్లూరల్. అదే ఇంకొక రకమైనటువంటివి ఉన్నాయి. వాటిని ఏంటంటే సింగులరు ప్లూరలు తేడా ఉండదు. అంటే ఆ వర్డే సింగులర్, అదే సింగులరు, అదే ప్లూరలు. అలాంటి వర్డ్స్ కూడా కొన్ని మీకు చూపిస్తాను. షీప్స్ అనకండి. దేర్ ఆర్ మెనీ షీప్స్ ఇన్ ద ఫార్మ్ అనకండి, తప్పది. సో షీప్ అంటేనే అదే సింగులర్, అదే ప్లూరల్. షీప్ అంటే ప్లూరలే, అది ఒకటున్న షీప్ అనాల్సిందే, చాలా షీప్ ఉన్నా కూడా షీప్ అనాల్సిందే. సో షీప్ ఈజ్ ఏ బోత్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఫిష్ కూడా, ఫిషెస్ లేదు అసలు. ఫిష్ అంటేనే అది ప్లూరల్. ఓకే, సింగులర్ ఆర్ ప్లూరల్ ఫిష్. అదే మాదిరి ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ కొన్నానండి అంటారు, తప్పది. సో ఫ్రూట్ అంటే బనానా, యాపిల్స్, చెర్రీసు, గోవాసు ఎన్నన్నా కొనండి. ఐ పర్చేస్డ్ సెవరల్ ఫ్రూట్ అనాలి. ముందు కావాలనుకుంటే సెవరల్ పెట్టండి, సెవరల్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్ అనండి, అంతేగాని ఫ్రూట్స్ అనేది లేదు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఫ్రూట్ సలాడ్ అంటారు,
గమనించారా? ఫ్రూట్ సలాడ్ అంటే దాంట్లో చాలా వేస్తారు, పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, ఇట్లా రకరకాలుగా వేస్తారు అందులో. కానీ దాన్ని మనం ఫ్రూట్ సలాడ్ అంటాం, కానీ ఫ్రూట్స్ సలాడ్ అనం కదా. సో ఎందుకు ఫ్రూట్స్ సలాడ్ అనడం లేదంటే ఆ ఫ్రూట్ అనేటువంటిది ఇట్ ఈజ్ అ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంది. సో ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్, దానికి అసలు సింగులరే లేదు. ఇలాంటి నౌన్స్కి, ఇవన్నీ నౌన్సే, ఆల్ ఆర్ నౌన్స్. మొత్తం నేను రాసిన ఇవన్నీ కంప్లీట్గా నౌన్ గురించే మాట్లాడుతున్నా, నౌన్ అండ్ నంబర్ గురించి మాట్లాడుతున్నా. అది సింగులరా, ఒకటి కన్నా ఎక్కువ, ప్లూరలా అని మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ప్యాంట్స్. ఐ పర్చేస్డ్ ప్యాంట్స్ అనాలి, ప్యాంట్ అనరు ఎవరు. ఎందుకంటే ఒక ప్యాంట్కి, మీకున్న ప్యాంట్కి 2 ఇవి ఉంటాయి. సో 2 కాళ్ళు మనకు ఉన్నాయి కాబట్టి దానికి 2గా కుడతారు టైలరు. సో కాబట్టి అలాగే ఉంటుంది అందుకనే దాన్ని ప్యాంట్స్ అనాలి. సో ఇదొకటి 2 కలిసే కుట్టేస్తాడు. సో దట్ ఈస్ ప్యాంట్స్. ఇంకొకటి స్పెక్టికల్స్. ఇది చూడండి, స్పెక్టికల్ ఎప్పుడు ఒకటి ఉంటుందా? లేదు, 2 ఉన్నాయి, 1 2. అందుకని దీన్ని స్పెక్టికల్స్ అనాలన్నమాట. గ్లాసెస్ అంటారు. స్పెక్టికల్స్ అనేది కొంచెం రిఫైన్డ్ వర్డ్. మామూలుగా మాట్లాడేటప్పుడు ఐ మిస్డ్ మై గ్లాసెస్ అంటారు. వీటిని గ్లాసెస్ అని కూడా అనడం మీకు తెలిసిందే. నెక్స్ట్ ట్రౌజర్స్, ప్యాంట్స్ లాంటిదే ట్రౌజర్స్, అది కూడా తెలుసు. తర్వాత నెక్స్ట్ బైనాక్యులర్స్. ఇప్పుడు మనం దూరమైన వస్తువుని చూడటానికి వాడతాం కదా, దాన్ని బైనాక్యులర్స్ అనాలి, బైనాక్యులర్ కాదు. ఓకే, ఇట్ ఈస్, ఎందుకంటే దానికి కూడా 2 ఉంటాయి, 2 కళ్ళకు పెట్టుకొని చూస్తాం కాబట్టి అది కూడా ప్లూరల్గానే వాడాలి, సింగులర్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి సిజర్స్. సిజర్స్ మీరు చూడండి ఎట్లా ఉంటుందో. సో దీని బొమ్మకు కావాలంటే నీకు వేసి చూపిస్తాను. సో సిజర్స్ వచ్చేసి ఇలా ఉంది, ఇలా ఉంది. ఈ 2 కలిసిన చోట ఇట్లుంటుంది. తర్వాత ఇది ఇలా వచ్చి ఉంటుంది, ఇలా వచ్చి ఉంటుంది, ఇక్కడ ఇలా. సో అది సిజర్స్. సో దీంట్లో ఏమున్నాయి? 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఈ 2 హ్యాండ్స్ కలిస్తేనే ఏదైనా మనం కట్ చేయగలం అన్నమాట. సో ఇక్కడ కట్ చేసేయచ్చు. సో ఏదైనా పేపర్ని మనం కట్ చేయాలంటే కంపల్సరీగా మనకి సిజర్స్ కావాలి. ఇది సిజర్స్. ఈ సిజర్స్ వాడడానికి 2, ఇక్కడ ఒక ఫింగర్, ఇక్కడ ఒక ఫింగర్ పెట్టి ఈ 2 హ్యాండ్స్తో దాన్ని సిజర్ని మనం ఇలాగ కట్ చేస్తామన్నమాట. సో సిజర్స్ కరెక్ట్. బైనాక్యులర్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్, స్పెక్టికల్స్, గ్లాసెస్. సో వీటిని ఆల్వేస్. సో ఇవన్నీ కూడా చాలా కామన్గా మనకి తెలిసినటువంటి సింగులర్ నుంచి ప్లూరల్ చేయడానికి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న సింగులర్ని ప్లూరల్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్. ఈ రూల్స్ అన్నీ మనం తెలుసుకుంటే మనం మిస్టేక్స్ చేయం. మనం మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. కరెక్ట్గా మనం మాట్లాడేది ఎంతవరకు మాట్లాడతామో, కొంచెం మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడాలి. మిస్టేక్ ఉండకూడదు, దాంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఉండకూడదు. సో మీరు ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసినా అది గ్రామటికల్ మిస్టేకే, యూసేజ్ తప్పు చేసినా కూడా అది మిస్టేకే అవుతుంది. సో కాబట్టి ఈ రూల్స్, సో ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఫోర్త్ రూల్, ఫిఫ్త్ రూల్, సిక్స్త్ రూల్. సో 6 రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 6 రూల్స్ మీరు కనుక బాగా ఫాలో అయిపోతే మీరు ఎటువంటి మిస్టేక్ ఫ్యూచర్లో చేయరు. సో సింగులర్ని సునాయాసంగా ప్లూరల్గా మీరు కన్వర్ట్ చేయగలుగుతారనమాట. తెలిసిందా నౌన్ అండ్ నంబర్ అంటే ఏంటో? మరి నౌన్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవడం వల్ల మన స్పోకెన్ ఇంగ్లీషు ఎర్రర్ ఫ్రీగా, చాలా బ్యూటిఫుల్గా, నైస్గా, మెలోడియస్గా ఉంటుంది. Okay, thank you. Let us go to the next slide and see what are the other different aspects in noun. Okay.